సువార్త 7వ అధ్యాయము 36వ వచనము నుంచి కొన్ని వచనాలు. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగెను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయనను పాదముల మీద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయన పిలిచిన పరిస్థితులు అది చూచి, ఈయన ప్రవక్త అయిన యెడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నాను అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండ్రి, వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించెనో చెప్పమని అడిగాను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించినో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగ్గా యోచించుతావని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడవని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నామని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజనం పంక్తిని కూర్చున్న వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. లూకా సువార్త 7వ అధ్యాయం మనం చదివిన భాగాన్ని గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారిని ఒక వ్యక్తి ఏం చేశాడంట? భోజనానికి చేశాడంట. యేసు ప్రభును ఒక వ్యక్తి ఏం చేశాడంట? అతను ఎవరంట? పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయమని అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తి కూర్చుండగా పిలిచినాడని చెప్పి దేవుడు ఏం చేశాడంట? వెళ్ళి భోజనం పంక్తిలో కూర్చున్నాడంట. ఎవరింటికి? పరిసయ్యునిలో ఒకనింటికి, పిలిచిన వానింటికి. ఎవరింటికి? పిలిచిన వానింటికి వెళ్ళి అక్కడ బంతిలో కూర్చున్నాడు. తర్వాత ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజనముకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదములతో నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆ పరిసయ్యుని ఇంట్లోకి యేసుక్రీస్తు ప్రభువారు భోజనానికి వచ్చినప్పుడు ఆ సంగతి ఒక పాపాత్మురాలైన స్త్రీ తెలుసుకునిందంట. పాపాత్మురాలు అంటే ఎవరిని అంటారు తెలుసా? పాపాత్మురాలు అని మాక్సిమం ఎవరిని అంటారంటే వ్యభిచారి స్త్రీలను అంటారు. ఎవరిని అంటారు? పాపపు స్త్రీ కదా, పాపానికి ప్రేరేపించే స్త్రీ కదా పాపపు స్త్రీ. వ్యభిచారి పాపాన్ని ఏం చేస్తుందామా? ప్రేరేపిస్తుంది అన్నమాట. ఇప్పుడు అక్కడ మనం చదివిన మాట గమనిస్తే, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురు అనే ఒక స్త్రీ అంటే బాగా గమనించండి, ఒక్క స్త్రీ, ఆ ఊరిలో ఉన్న ఒక్క స్త్రీ పాపాత్మురాలు ఉంది, వచ్చింది దేవుని కాడికి. పాపాత్మురాలు ఒకరే ఉంటారా? ఇంకా చాలా మంది ఉంటారా? చాలా మంది ఉంటారు. కానీ అందులో నుంచి ఒక స్త్రీ, ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలు స్త్రీ ఆయన ఎద్దుకు వచ్చి
వెనుక తట్టు నుంచి నిలబడి పరిసెంట్ భోజనం కూర్చుని తెలుసుకొని ఒక బుడ్డిలో ఏం తెచ్చిందంట. ఫస్ట్ పాయింట్ ఏంది, ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చిందంట. ఓకే. రెండవది, వెనుక తట్టు ఆయన పాదములతో నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి. రెండోది దేంతో తడిపిందంట? కన్నీళ్లతో. ఎవరి పాదాలు తడిపింది? యేసు పాదాలు. మొదటిది ఏం తెచ్చింది? బుడ్డిలో అత్తరు తీసుకొచ్చింది. రెండవది తన కన్నీరుతో పాదాలు తుడిచింది. మూడవది ఆయన పాదములను ఏం చేసింది? తన తల వెంట్రుకలతో తుడిచి. మూడవది తల వెంట్రుకలతో తుడిచి. నాలుగవది ఏం చేసింది? ఆయన పాదములను ముద్దు పెట్టుకొని. ఐదవది ముద్దు పెట్టుకున్నాక ఏం చేసింది? ఆ బుడ్డిలో తెచ్చింది కదా అత్తరు, ఆ అత్తరు తీసి యేసయ్య పాదాలకు పూసింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుని పిలిచిన వ్యక్తి ఒకడు, యేసయ్య పాదాలు కడిగింది మరొకరు. హల్లెలూయా. యేసయ్య ఆ ఇంటికి వస్తున్నాడని తెలుసుకొని ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలు స్త్రీ ఆయన యొద్దకు వచ్చిందంట. హల్లెలూయా. యేసయ్య యొద్దకు వచ్చిందంట. అది అర్థం చేసుకోవాలి మీరు. ఎవరి దగ్గరకు వచ్చింది? యేసయ్య ఆమె దగ్గరికి పోలా. ఆమె పాపపు స్త్రీ యేసయ్య ఎక్కడుంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. మేము అన్ని పుణ్యాలు చేసుకుంటాం, అసలు మాలో కొంచెమన్నా పాపం చూపి కళ్యాణ్ బాబు నువ్వు సూచం. వీళ్ళు ఎత్తుకుంటూ వస్తారా? దేవుణ్ణి ఎత్తుకుంటూ వస్తారా? ఎవరు ఎత్తుకుంటూ వచ్చి దేవుని అంటే? రోగులు, పాపులు, ముసలోళ్ళు, వృద్ధులు, విధవరాళ్ళు, ఎగ్జాములు పడితే చిన్నపిల్లలు, వీళ్ళందరూ పరిగెత్తి వచ్చేది ఎప్పుడు? అవసరాలు వచ్చినప్పుడు, అక్కర్లు వచ్చినప్పుడు. కానీ ఇక్కడ ఈ స్త్రీ అందుకు రాలే. ఆ పాపాత్మురాలకి ఏం అవసరం ఉంటది? ఉదాహరణకి ఒక అబ్బాయో లేదంటే ఎవరో నాకు యవ్వనస్తుతో అవసరం ఉంటది మామూలుగా అయితే, అవునా కదా? ఇప్పుడు ఆమె పాపము చేయాలంటే ఎవరు కావాలి? యేసయ్య కావాలనా? యేసయ్య కోసం అందుకు వచ్చిందామా? పాపం చేయనికి వచ్చిందామా? ఆడికి పాపము కడుక్కోవడానికి వచ్చింది. హల్లెలూయా. దాని కింద వచనం చదివితే, ఆయన పిలిచిన పరిస్థితి చూచి ఈయన ప్రవక్త అయిన ఎడలా తను ముట్టుకొని ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోనీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పమనెను. అప్పుడు యేసు, ఇప్పుడు భోజనానికి పిలిచాడు కదా, బాగా గమనియండి. ఒక ఆమె వచ్చి ఇంట్లోకి దూరింది. పాపాత్మురాలసి ఇంట్లోకి దూరి ఏం చేసింది? బుడ్డిలో అత్తరు తెచ్చుకునింది. వెంటనే కాళ్ళ మీద పడింది, కన్నీళ్లు గారిచింది, కన్నీళ్లు తన తల వెంట్రుకలతో తుడిచింది. తుడిచిన తర్వాత పాదాలకు ముద్దు పెట్టుకుంది. ముద్దు పెట్టుకున్నాక ఏం చేసి తెచ్చిన అత్తరు కాళ్ళకు పూసింది. ఇదంతా చూసినటువంటి ఆ ఇంటికి పిలిపించాడు కదా భోజనానికి యజమాని అనుకుంటా ఉన్నాడు, ఈయన ప్రవక్తే కదా. ప్రవక్త అయితే ఆ వచ్చింది ఎవరితో ఏమిటో ఆయనకు తెలియదా? ఎవరితో పడితే వారితో కాళ్ళు పట్టించుకుంటా ఉన్నాడే. ఈయన ప్రవక్త అయితే ఆమె బుద్ధి తెలుసుకోమని ఆమెను దూరంగా పంపాలి కదా. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? అని తనలో తాను అనుకుంటా ఉన్నాడంట. హల్లెలూయా. ఎంత నీట్గా రాసినాడో. నీ బుద్ధి నా బుద్ధి కూడా అంతే ఒక్కొక్కసారి కదా. లోపల అనుకొని కుళ్ళిపోయి చచ్చిపోతారు కొంతమంది కదా. లోపలనే కుళ్ళుతో, అసూయతో, పగలతో కదా. భోజనానికి పిలిచినోడు భోజనం పెట్టి సంతోషంగా పంపిస్తే సరిపోదా? ఇప్పుడు యేసు ప్రభు గొప్ప వ్యక్తి, బాగా వినండి. ఆ గొప్ప వ్యక్తి ఇంట్లోకి వచ్చినప్పుడు ఆయన కలవనికి ఎవరు రాకూడదా? మంచి వాళ్ళే రావాలా? పాపాత్ముడు రాకూడదా? రాకూడదా? ఈయన ప్రవక్త కదా, ఈయన గొప్ప దేవుడు కదా అని అనుకొని ఆ పరిసయుడు మర్యాదగా భోజనం పెట్టి వెళ్ళిపోవచ్చు కదా. మనుషులు ఎందుకు అనుకున్నాడు అంటే ఈమె గురించి వారికి తెలుసు కాబట్టి. ఎవరి గురించి? ఆ పాపాత్మురాలైన స్త్రీ గురించి తెలుసు. ఇంత వ్యభిచారి పాపాత్మురాలది, ఇదొచ్చి కాళ్ళ మీద పడతానే అసలు ఈ ప్రవక్త కదా, తెలుసుకోవాలి కదా. ఎవరి కాళ్ళు అంటే వాళ్ళని పట్టి, ఎవరితో పడితే వాళ్ళతో కాళ్ళు పట్టించుకుంటాడు ఏంది అని మనసులో ఏమనుకుంటాడంట? తప్పు కదా. అటు అనుకోవచ్చా? తనలో తాను అనుకోవచ్చా?
అనుకోకూడదు. అయితే అనుకున్నాడు. అనుకున్నాక అప్పుడు యేసు పిలిచినాడుగా. చూడండి, ఇప్పుడు దేవుడు చూడండి ఎంత గొప్పడో. మనసులో అనుకునేది అనుకున్నాడు ఈయన. హల్లెలూయా. మనసులో అనుకున్న మాట, సీమోను ఇట్రా నాయన అంటానే, ఇందిరా స్వామి నన్ను పిలుస్తున్నాడు సడన్ గా. నేనేం పొరపాటు, నేను బయటికి ఏమన్నా బయటికి నింపడిందే కొంప తీసి ఏమన్నా, ఏంది నన్ను పిలుస్తున్నాడే అని వణికి పెంచు. నేను నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. వాయమ్మా, చెప్పు దేవా, చెప్పు బోధకుడా. తర్వాత యేసు ఒక ఉపమానం చెప్తానడు అన్నమాట. ఎవరికి? సీమోనుకి. ఎవరికి? సీమోనుకి. ఏమని చెప్తున్నాడు చూడండి. అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండ్రి, వారిలో ఒకడు 500 దేనారములు మరి ఒకడు 50 దేనారములు అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయిన కనుక అతడు వారిద్దరిని క్షమించను. కాబట్టి వీరిలో ఎవడు అతడిని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగాను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించిన వాడే అని నాకు తోచుచున్నది చెప్పగా, ఆయన నీవు సరిగ్గా యోచించుతామని అతనితో చెప్పి ఆడికి ఉపమానం అయిపోయింది. ఆడికి ఏమైపోయింది? ఉపమానం అయిపోయింది. ప్రసంగం అయిపోలే, ఇంకొక 2 నిమిషాలు ఉంటుంది. హల్లెలూయా. ఆడికి ఉపమానం అయిపోలే. ఏం జరిగింది ఉపమానం చూడండి. ఏమంటున్నాడు దేవుడు? ఇట్రా నువ్వు, చెప్పు బోధకుడా. ఒక ఊర్లో ఒక అప్పు ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడంట. ఎవరున్నారంట? చెప్పండి అమ్మా, ఎవరున్నారంట? అప్పు ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడంట. అతనికి 2 రుణస్తులు ఉన్నారంట. ఎవరున్నారంట? 2. అంటే ఇప్పుడు అతను ఎంతమందికి అప్పు ఇచ్చినాడు? 2కి. ఒకడేమో 500 రూపాయలు అనుకోండి, ఉదాహరణకి 500 రూపాయలు ఒకడు, ఇంకొకడు 50 రూపాయలు అనుకోండి. అయితే కట్టడానికి వీళ్ళ దగ్గర స్తోమత లేదు, డబ్బులు లేదు. ఇప్పుడంటే అప్పు తీసుకున్నాక అప్పు ఇవ్వకపోతే కేసులని, కోర్టులని, సంపడాలని, అవమానాలని, నిందెలని ఎన్నో ఇప్పుడు చేస్తున్నారులే కదా. మామూలు కథలు కాదు ఇప్పుడు పడేది. ఓయమ్మ పెద్ద తతంగాలు ఉంటాయి. వడ్డీల మీద వడ్డీలు, చక్ర వడ్డీలు తిప్పి 50,000 ఇచ్చే దాన్ని 3 లక్షలు చేసేంత వరకు నిద్ర వరకు కొంతమంది కదా. అవునా కదా. మళ్ళీ వాటర్ పడితే ఒక 0 రుద్దుకుంటారు కూడా. ఒక 0 ఏం చేస్తారు? రుద్దుకుంటారు అన్నమాట కొంతమంది. పెద్ద పాడు బుద్ధి, దొంగల బుద్ధి అన్నమాట. అన్యాయపు సొమ్ము తింటా ఉన్నారు చాలా మంది. వడ్డీల సొమ్ము బాగుంటుందా? చెప్పాలా, బాగుంటుందా? తీసుకోవచ్చా? వడ్డీలకి ఇయ్యచ్చా మనము క్రైస్తవులము? ఏమ్మా ఇయ్యచ్చా? సరే, ఒకవేళ ఇచ్చినావు 5 రూపాయలు, 10 రూపాయలు, 3 రూపాయలు ఇయ్యచ్చా? ఏదో అవసరానికి ఆదుకొని ఒకవేళ ఇయ్యాలని ఎంతో కొంత వేసి పో బాబు అని సింపుల్ గా పోతుంది. 2 రూపాయలు వడ్డీ, బాండ్ మీద సంతకాలు పెట్టు, ఆధార్ కార్డు పెట్టు అంటే ఏమి లేను మనవాడు నాకు తెలుసు. ఏమంటే ఒక ప్రూఫ్ కోసం అంతే కదా. ముందు చెప్పే మాట ఇంతే కదా, ప్రూఫ్. మనోనమే నాకు తెలుసు. ఎక్కడికి పోతే డబ్బులు బ్యాంకులో ఉన్నట్టే నీ కాడు ఉంటే అయితే ఊరికి సంతకం పెట్టు. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టినాక 1 నెల 2 నెలలు 3 నెలలు లేట్ అయింది అనుకో, చిన్నగా బావ కాస్త ఏమవుతాడు? ఇప్పుడు ఏరా అయిపోతాడు. ముందంతా బావ డబ్బులు ఎప్పుడు ఇచ్చావు అనేటప్పుడు సడన్గా ఇప్పుడు ఏమైపోతాడు? ఏమ్రా ఎప్పుడు ఇచ్చావు? ఇచ్చలేబ్బా, ఏంది వరే అంటున్నావు? ముందు లెక్క కట్టు, మర్యాద కావాలి కానీ నీకు అప్పు మాత్రం తీసే తెల్లు నీకు అని మాటలన్నీ మాట్లాడిన తర్వాత వాడు ఏమంటా, నా దగ్గర లేదు నాయన, ఎంతో ప్రయత్నం చేస్తున్నా, ఇచ్చలే, ఒకనొక రోజు నా కాడ ఉన్నప్పుడు ఇచ్చలే నాయన, నమ్ము నాయన అంటే నమ్ముతాడా? ఉండు, ఇట్ట కాదు కానీ నీ మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్ ఇరికిచ్చాయి కానీ నువ్వు సచ్చినట్టు వచ్చి కట్టవు అని చెప్పి ఏం చేస్తారు? నాన్న వాళ్ళే, మా నాన్న వాళ్ళే కోర్టులో కేసులు వేసుకోలేరా? ఎంతోమంది అన్నదమ్ములు లేరా? అమ్మ నాన్న ఆస్తుల కోసము, లేదంటే ఈ అన్న శైలిల మధ్య గొడవలు కానీ ఇలాంటి కుటుంబాలలో నా అనుకున్న వాళ్ళ మధ్యలోనే ఈరోజు ఎన్నో రాజకీయాలు, కేసులు లేవా? లేవా? ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గమనిస్తున్న కథ ఏంటంటే, ఒకడు 500 రూపాయలు తీసుకున్నాడు, ఒకడు 50 రూపాయలు తీసుకున్నాడు. అప్పట్లో అది పెద్ద లెక్క. ఎంత లెక్క? 500 దెనారములు, 50 దెనారములు అంటే దగ్గర ఉదాహరణకి చెప్తున్నా నేను, ఒకటి 5 లక్షలు, ఒకటి 50,000 అనుకోండి. అర్థమవుతుందా? 500 దెనారములు అంటే ఒక 5 లక్షలు అనుకోండి.
ఒక 50 దేనారాలు అంటే ఒక 50,000 అనుకోండి. వాళ్ళ దగ్గర కట్టేదానికి ఏమి లేదంట, స్తోమత లేదు, డబ్బు లేదు, స్థాయి లేదు. అయితే ఆ అప్పు ఇచ్చిన వ్యక్తి ఏం చేశాడంట వాళ్ళని, ఆ అప్పు ఇచ్చే వ్యక్తి ఏం చేశాడు, అప్పుని ఏం చేశాడమ్మా, క్షమించేసినాడు. క్షమించాడు, క్షమించలేదా? చూడండి ఆ మాట ఒకసారి చదవండి. అతడు వారిద్దరిని క్షమించను కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించనో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను అతడు ఎవరికి ఎక్కువ క్షమించిన వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగ్గా యోచించితవని చెప్పాను. చిన్న అమౌంట్ అయితే మనం ఏం చేస్తాం, మామూలుగా వదిలేస్తాం. పెద్ద అమౌంట్ ఏం చేస్తాము, వదులుతామా? కానీ ఈ యజమాని, ఈ అప్పు ఇచ్చినటువంటి వాడు ఏం చేసినాడంట, ఇద్దరిని క్షమించినాడంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు 500 దేనారాలు తీసుకున్న వానికి క్షమాపణ దొరికింది, 50 దేనారములు తీసుకున్న వానికి కూడా ఏం దొరికింది, క్షమాపణ. 50 అంటే పోతే పోయిందిలే, వీడు కట్టలేడు, నువ్వు నా కాడ 500 దేనారాలు తీసుకున్నావు కదా, నా 500 దేనారాలు నాకు కట్టు. కానీ ఇక్కడ గొప్ప ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఆ అప్పు ఇచ్చిన వాడు ఏం చేసినంటే ఇద్దరిని క్షమించినాడు. నువ్వు నేను క్షమించగలుగుతాం, అట్లా క్షమించలేం. ఆ మాట మనకి గమనిస్తే అప్పుడు సీమోన్ అంటా ఉన్నాడు, ఆ సీమోన్ అన్నాడు కదా, అతడు ఎవరికి ఎక్కువగా క్షమించిన వాడే అతనికి తోడు వచ్చుదని చెప్పగా ఆయన నీవు సరిగ్గా యోచించుతావని అనగా తోచుచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగ్గా యోచించుతావని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఇప్పుడు ఉదాహరణ చెప్పిన తర్వాత యేసయ్య ఎవరి వైపు తిరిగినాడు, ఆ పాపాత్మురాలైన స్త్రీ వైపు తిరిగినాడు. ఇంకా ఎందుకు, ఇతను నోరు మూపించినాడు. ఇప్పుడు తిరిగి చదవండి. సీమోనుతో ఇట్లా నేను ఆ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదం నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఆమె తన కన్నీళ్లతో నా పాదమును తడిపి తన తల వెంట్రుకతో తుడిచిను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునటం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడవని నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఏమి కొలతేసాడు చూడు దేవుడు. ఇప్పుడు మామూలుగా ఉదాహరణకి ఆ ఉదాహరణ చెప్పుకోకుండా నేను క్షమించా సీమోను, నా ఇష్టం, నాకు ఆమంటే ఇష్టము, పాపాత్మరాల స్త్రీ అంటే నాకు ఇష్టము, నేను క్షమించా అంటే వాడు ఏమంటాడు, సీమోన్ ఏమంటాడు, ఉదాహరణకి మా యేసయ్య కూడా ఆ టైపే, చూడు వ్యభిచారం స్త్రీ వచ్చానే, చూడు ఏం మాడుతున్నాడో, చూడు ఏం కాళ్ళు పట్టించుకుంటున్నాడో, చూడు ఎంట్రుకలతో అని అంటున్నారమ్మా, అంటారు. మీకు ఒక మాట చూపిస్తా, ప్రభు జ్ఞాపకం చేస్తాను, చూడండి ఒకసారి ఒక మాట. దావీదు రాసిన కీర్తన, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించున్నారు, వారు నా చేతులను నా పాదములను, నీ పాదములను పొడిసే పనే ఉంటుంది కొంతమందికి. దేంతో, మాటలతో, సూటిపోటి మాటలతో కదా కదా. మా ఇంట్లో మేము బిర్యానీ చేసుకున్నాం మేము, పాపం ఈడేదో వీళ్ళు పక్కింటిలో ఎరగడ్డ కారు నూరుకో అంటారు పాపం లేనోళ్ళు. సారి వాళ్ళ కాడికి పోయి మేము ఈరోజు బిర్యానీ తిన్నాం, అవసరమా, అవసరం అంటారా? అంటే దాన్ని పొడిచినట్టే కాదు, మాటతో పొడిచినట్టే కాదా, అంటే మీకు లేదు మాకుంది అందుకే మేము బిర్యానీ తిన్నాం, మీరు లేనోళ్ళు కాబట్టి మీరు ఎరగడ్డ పువ్వు తిన్నారు అని పొడిచినట్టు కాదా అది? ఈరోజు మనకు తెలిసి తెలియకుండా తెలియదు, కానీ మన వల్ల మనం అనేక మందిని మనం బాధ పెట్టిస్తూ ఉన్నాం. మన మాటలతో, మన ప్రవర్తనతో, మన క్రియలతో పొడుస్తున్నామా లేదా? కొడుకులు ఏం చేస్తారు, తల్లిదండ్రులను పొడుస్తూ ఉంటారు. అమ్మ నాన్న చెప్తారు, రే ఈ పని చేయొద్దురా నాయన అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఆ పనే చేసి వాళ్ళని పొడుస్తానే ఉంటారు. అమ్మా నువ్వు ఆడపిల్లవే తల్లి, చక్కగా పెరగాలమ్మా, నువ్వు ఇంటి పాటు నుండమ్మా, బాగా చదువుకోమ్మా, మంచి బట్టలు వేసుకోమ్మా అంటే ఏంటదా? గుంపులు కూడి ఆవరించి ఏం చేస్తున్నారంట, వాళ్ళు మన చేతుల్లో మన కాళ్ళను పొడుస్తూ ఉన్నారంట. ఒకవేళ ఇప్పుడు యేసు ప్రభు వారు ఇక్కడ కానీ ఉపమానము చెప్పకపోయి ఉంటే గిన అక్కడ ఏం జరిగేది నాయన? సేమ్ ఇదే కథ జరిగేది. యేసు ప్రభుని కూడా ఏం చేసేవాళ్ళు, మాటలతో ఒడిసేవాళ్ళే. కానీ దేవుడు వెంటనే చెప్పేసరికి అప్పుడు దేవుడు అన్నాడు, ఆమె పాపములు విస్తారమైన ఉన్నాయి,
కానీ ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది. హల్లెలూయా. ఏం చేసిందంట ఆమె యేసయ్యను? చెప్పాలా, ఏం చేసిందంటే యేసయ్యను విస్తారంగా ప్రేమించింది. ఒక వ్యక్తి మన ఊరికి వస్తే, ఇప్పుడు ఉదాహరణకమ్మా యేసయ్య మన ఊరికి వచ్చాడు అనుకో, యేసయ్య మన ఊరికి వస్తే ఎంతమంది పరిగెత్త వచ్చే వాళ్ళు ఉన్నారు? ఇప్పుడు ఉదాహరణకి కలవరి ప్రార్థన పర్ణశాలలో ఎంతో మంది బాగుపడుతున్నారు, గర్భపాలలు వచ్చినాయి, దయాల నుంచి విడుదల, శక్తి పొందుకుంటున్నారు, బలం పొందుకుంటున్నారు, ఆరోగ్యం పొందుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? మరి ఇప్పుడు ఈ పాపాత్మురాలు స్త్రీ మాదిరి పరిగెత్తుకుంటూ వస్తున్నారా? రావడంలే. కానీ ఆమె వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చిందంట? బుడ్డిలో. అప్పట్లో అత్తరు దేనికి వాడేవాళ్ళు అంటే పెళ్లి కోసం అని ఎత్తిపెట్టుకునే వాళ్ళు. విలువైన అత్తర, జటామాంసం యొక్క అత్తర. అట్లాంటి అత్తర ఆ కాలంలో చాలా విలువైనది, దాన్ని దాచిపెట్టుకునే వాళ్ళు కదా. అయితే ఆ అత్తరు తెచ్చి ఎవరి పాదాల మీద పోసిందంట? అంటే ఇప్పుడు ఎవరి పాదాలు సువాసన వస్తున్నాయి? అత్తరు వాసన వస్తుందా? ఇప్పుడు యేసయ్య పాదాలు సువాసన వస్తుందా? యేసయ్య పాదాలు. ఈ రోజున ఒకసారి ఇంకొక మాట చూపిస్తా చూడండి. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 1 సమూయేలు 2వ అధ్యాయం 9వ వచనం. తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గుల అంధకారమందు మాటు మనుగుదురు. బలము చేత ఎవడునో జయము నందడంట. అయితే ఎవరి పాదములు తొట్టలియడంట ఆయన? తన భక్తుల పాదములు. ఎవరి పాదములు? ఇప్పుడు ఈ పాపాత్మురాలు స్త్రీ భక్తురాలు అయిందా లేదా? అయింది కాబట్టే అత్తరు తీసుకొని వచ్చింది. లేదంటే పాపము చేసుకుంటా ఏడో చాట పోయింది. కానీ యేసయ్య వచ్చాడని తెలుసుకొని పరిగెత్త వచ్చి గొప్ప కార్యం చేసింది. అప్పుడు యేసయ్య అన్నాడు, నువ్వు నన్ను భోజనానికి ఇంటికి పిలిచినావు, నువ్వు నా కాళ్ళు కడుక్కొని నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా కాళ్ళు కడిగింది. నువ్వు నాకు ముద్దు పెట్టుకోలేదు, కానీ ఈమె నా పాదములకు తన తల వెంట్రుకతో తుడిచి నా పాదములకు ముద్దు పెట్టుకునింది. నువ్వు నాకు తల నూనె అంటలేదు, కానీ ఈమె తన విలువైన అత్తరు తెచ్చి నా పాదములకు పూసింది. ఇప్పుడు ఎవరి ప్రేమ గొప్పది? భోజనానికి పిలిచినది గొప్పదా? ఈ వచ్చినది గొప్పదా? ఎందుకంటే ఈమె దేవుని ఎట్ట ప్రేమించింది? విస్తారంగా ప్రేమించింది, పిచ్చిగా ప్రేమించింది. ఐ ఆమ్ క్రేజీ అబౌట్ జీసస్. నేను ఎప్పుడు చెప్తా, నాకు యేసయ్య అంటే నాకు పిచ్చి. యేసయ్య అంటే నాకు పిచ్చి. అంతే. ఇంకా ఆయన పిచ్చింగ్ ఎట్లుంటుందంటే ఇంకా మెంటలెక్కిపోతుంది. ఆయన గురించి ఎవడన్నా ఏదైనా మాట్లాడినా కానీ ఏదైనా చెప్పాలంటే ఇంకా రోషం వస్తుంది అనమాట. దేవుని గురించి మాట్లాడాలంటే 6 గంటల వరకు ఒక రకంగా ఉంటాను నేను. మామూలు మనిషి మాత్రం ఉంటా. 6 నుంచి 9 వరకు నా పొజిషన్ ఏంటంటే దైవ సేవకునిగా. యేసయ్య గురించి బ్రతకాలా, సస్తే సావాలంతే. చెబితే సూటి పోటీ మాట్లాడినా సరే గుచ్చుకోవాలంతే. యేసయ్య మాటలు అగ్ని వంటివి, సుత్తె వంటివి. ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఆ పరిశీలకుడు ఆ సీమోను దేవుడు నోరు మూపించినాడు. అయితే నోరు మూసుకున్నారా వాళ్ళు? మూసుకున్నారా? చూడండి, నోరు మూసుకుంటారా అంత ఈజీగా? ఒకసారి అన్నయ్య నోరు మూసుకుంటారా మనోళ్ళు ఎవడన్నా? అరే నోరు మూసుకోరా అంటే నీకు తెలుదులేరబ్బా అని మళ్ళా అంటాడు వాడు. సరేలే, వాళ్ళు ఏందో నోరు మూసుకోమంటున్నారు అని చెప్పి నోరు మూసుకుందాం అనుకోరు కొంతమంది. చూడండి ఏం జరిగింది చూడండి. 49. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తి కూర్చున్న వారు పాపములు క్షమించుచుని ఇతనే వాళ్ళని తమలో తాము అనుకొనసాగిరి. మళ్ళీ ఏమనుకుంటున్నారంట? ఏంది బా ఆమెను పాపాలు క్షమించిన పొమ్మ అంటున్నాడు. ఏమన్నాడు చూడండి, ఆ మాట అన్నాడా లేదా? 48. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో. అబ్బా, ఒక వ్యభిచారి పాపములు క్షమించేవాడు ఎవడో నీ లోకంలో ఉన్నాడమ్మా? అమ్మా, ఒక వ్యభిచారి పాపాలు క్షమించేవాడు ఎవరైనా ఉన్నారా? ఒక వ్యభిచారిని ఎవడన్నా పెళ్లి చేసుకుంటాడా ముందు? ఒక వ్యభిచారిని తెలిసినాక పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంత జాలి మనసు ఎవరికి ఉంది? ఎవరికన్నా లేదు. కానీ యేసయ్య పాపాలు ఏం చేసినాడట? ఇప్పుడు చెప్పండి, ఈయన గొప్పోడా కాదమ్మా? ఈయన గొప్పోడా కాదా? ఇప్పుడు ఆమెను వధువుగా సిద్ధపరచుకున్నాడు, వరునిగా రాబోతా ఉన్నాడు. చూడండి ఏమి ప్రేమ ఇది. ఈరోజు దేవుడు నేను ప్రేమతో పిలుస్తున్నాడు. అట్లాంటి ప్రేమ నీకు ఎక్కడ దొరకదు. విస్తారంగా దేవుని ప్రేమించు, నీ పాపములు దేవుడు క్షమిస్తాడు. యేసు ఆ వైపు తిరిగి అన్నమాట, నీ పాపములు క్షమించబడ్డాయి.
బా వాట్ ఏం మాట ఇది బాబా, వాట్ ఏ వర్డ్ అనమాట, అసలు అద్భుతమైన మాట. ఒక పాపాత్మురాలు స్త్రీ దేవుడి మేము ఇంకొక మాట చెప్పండి, కొంతమంది అంటారు అన్నమాట, అంటే ఆమె మంచి విలువైన నూనె తీసుకొని పోయింది కాబట్టి క్షమించినాడు, కన్నీళ్ళు వడ కార్చింది కాబట్టి క్షమించినాడు, జుట్టుతో తుడిచింది కాబట్టి క్షమించినాడు, కాళ్ళకు ముద్దు పెట్టింది కాబట్టి క్షమించినాడు, కాళ్ళకు అత్తరు పూసి తుడిచిన దానికి పడిపోయేటోడా దేవుడు? చెప్పండి అమ్మా, దాంట్లోకి పడిపోయేటోడా? చెప్పాలా? దాంట్లోకి పడిపోయేటోడా? నువ్వు ఇచ్చే కానుకలు, దశమ భాగాల్లో నువ్వు ఇచ్చే వీటి కోసం పడిపోయి నీ పాపాలు క్షమించబడ్డాయి కళ్యాణం అంటాడా? నీ అంతరంగమును పరీక్షించి పరిశోధించేవా నా దేవుడు. హల్లెలూయా. నీ అంతరంగమును పరీక్షించేవాడు. ఆ పాపాత్మురాలు తెచ్చిన వాటిని పక్కన పెడితే దేవుడు ఆమె మనసును తెలుసుకున్నాడు. మనసులో మాట్లాడుకున్న మాటనే కనుక్కున్నాడే, కనుక్కోలేదా? మరి ఈమె మనసులో ఏ ఉద్దేశంతో వచ్చిందో కనుక్కోలేకపోతాడా? పిచ్చితో వచ్చింది. ఇంకా ఎందుకు? అంతవరకు పాపం అంటే పిచ్చి, వ్యభిచారం అంటే పిచ్చి. కానీ ఇప్పుడు ఎవరంటే పిచ్చి ఎక్కింది? యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వెయ్యలేను. చూడండి, యేసు లేకుండా నేను బతకలేను నాయన, సత్యంగా ఇన్నే పాదాల కానీ సచ్చా నేను అంతే. నా దగ్గర విలువైన నూనె మాత్రమే ఉంది, ఆ విలువైన తైలము తెచ్చి నేను వేసే పాదాలు ఎందుకు పెడతా? సత్యంగా తర్వాత కర్తంగా ఇంతవరకు తన ఘోరంగా బతికినా, పాపములతో బతికినా, వ్యసనాలతో బ్రతికినా, వ్యభిచారం చేస్తూ బతికినా, అయితే ఇప్పుడు దేవుని పాదాల దగ్గర చచ్చినా పర్వాలేదని పిచ్చితో వచ్చింది. దేవుడు అన్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి, గెట్ అవుట్ ఫ్రమ్ మై సైట్. నా దగ్గర నుంచి వెళ్ళిపోంగా సంతోషంగా, నీ పాపములు, చెప్పండి అమ్మా, నీ పాపములు క్షమించబడ్డాయి. అప్పుడు అందరు ఏమనుకున్నారు? మళ్ళా పాపాలు క్షమించడానికి ఈ ఎవడు కదా, ఇంకా కనుక్కోలే. ఆయనతో పాటు బువ్వ తింటున్నారు కానీ ఆయన దేవుడు అని కనుక్కోలే. బుద్ధి లేని వాళ్ళు, దుర్మార్గులు, యేసయ్యను పట్టించిన వారు, యేసయ్య తనతో వారితో పట్టిన కూడా యేసయ్యని ఇంకా ఏమంటున్నాడు? వాడు ఒకడు ప్రవక్త అంటున్నాడు. యేసుని పట్టుకుని ఏమంటున్నాడు? ఆయన ప్రవక్తనా దేవుడా? దేవుడు ఆయన. ప్రవక్త కథ పక్కన పెట్టండి, ఆయన అసలు సర్వ సృష్టికి కారణభూతులకు తండ్రి కుమారుడు ఆయన. హల్లెలూయా. ఆయన నోట్లోంచి వచ్చిన మాట, నీ పాపములు క్షమించబడ్డాయి. నువ్వు కూడా ప్రభు పాదాల మీద పడుతున్నావా? లేదంటే ఊరికే అదో మన మాదిరి భోజనానికి రా, వచ్చి బూ తినివో, అంతే కదా? ఏం రాజశేఖర్, సీమోన్ ఏమన్నాడు? వచ్చి భోజనానికి రా, భోజనం తినివో. వచ్చినానికి నీళ్ళు ఏమైనా ఇచ్చినాడా? తలకి నూనె అంటున్నాడా? పోనీ వచ్చాని ఏమైనా కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడా? ఏం చేయలే. ఏందో యేసుప్రభుని ఒక ప్రవక్త మాదిరి చూసిన, ఒక పాస్టర్ మాదిరి. ఈ కాలంలో నిజంగా పాస్టర్ అని కూడా కొంతమంది విలువలే, వందనాలు కూడా చెప్పరు. వాళ్ళనే చెప్పాను, ఏమి వాళ్ళనే చెప్పమను. మాకు ముందు మనం ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళే చెప్తారులే మాకు ముందు. చూడు ఎట్టుందో పరిస్థితి. దైవ సేవకులు అంటే ఎవరమ్మా? దేవుని సేవకుడమ్మా. అంటే నువ్వు దైవ సేవకుని గౌరవం ఇవ్వలేకపోతే దేవునికి ఇస్తావా? ఇవ్వలేవు. దైవ సేవకునికి విలువ దేవుని ఎరిగిన వారికి మాత్రమే విలువ. దైవ సేవకుని విలువ ఎవరికి తెలుస్తుంది? దేవుని ఎరిగిన వాళ్ళకి తెలుస్తుంది. దైవ సేవకుడు అంటే ఎవడు, ఏంది కథ అని తెలుస్తుంది. కళ్యాణ్ బాబు రా, బువ్వ పెడతాం, తినేసి పో. ఇప్పుడు ఇలా పిలిచినట్టు, యేసుప్రభుని పిలిచినట్టు. కానీ ఆ పాపాత్మురాల స్త్రీ ఏం చేసింది? వచ్చి దేవుని పాదాల మీద పడింది. ఎందుకు? ఈయన దేవుడని తెలుసుకునింది. హల్లెలూయా. ఈయన లోక రక్షకుడని తెలుసుకునింది. భోజనానికి పిలిచిన కనుక్కోలేదు. ఒక్కొక్కసారి మనలో ఉండే దైవ సేవకులుండే సత్తా, దైవ సేవకులుండే పవర్, దైవ సేవకులైనటువంటి తెగింపు, త్యాగము మనుషులు కనుక్కోలేరు. ఎవరు కనుక్కుంటారు? పాపాత్ములు కనుక్కుంటారు. కళ్యాణ్ బాబు ప్రార్థన చేసింటే మా పరిస్థితులు మారిపోయినాయి. కళ్యాణ్ బాబు ప్రార్థన చేసింటే మాకు గర్భఫలం వచ్చింది. కళ్యాణ్ బాబు చెప్పాడు మాకు మగ పిల్లలు పుడతాడని, పుట్టాడు. కళ్యాణ్ బాబు చెప్పాడు మాకు ఉద్యోగం వస్తుందని, ఉద్యోగం వచ్చింది. ఎవరు కనుక్కున్నారు ఈ మాటలన్నీ? పాపాత్ములే.
బాగున్న వాళ్ళకి అనుకుంటారా? అనుకోరు. దేవుని ఎరిగిన వారు మాత్రమే దైవ సేవకుని యొక్క విలువను కనుక్కుంటారు. ఇక్కడ దేవుడు ఒక దేవునిగా ఆమెను క్షమించిన, ఈరోజు నిన్ను కూడా దేవుడు క్షమిస్తాడు. అయితే ప్రభు విషయంలో ఇట్లాంటి కేర్లెస్ బుద్ధి పెట్టుకోవద్దు. ఈ సీమోను మాదిరి ఇంటికి పిలిచి అవమానం చేయకండి. సేవకులనైనా దేవుణ్ణైనా ఏం చేయాలా? ఘనత రావాలా. దేవునికి ఏం రావాలా? ఘనత రావాలా. వాక్యంలో ఒక మాట ఉంది, నీవు గిన్నెడు నీళ్ళు ఇచ్చినా నాకు చాలు అంటారు కదా. గిన్నె నీళ్ళు ఇచ్చినా చాలు, అంతే, పెద్ద అవసరం లే. ప్రేమ కావాలా, ఆప్యాయత కావాలా. ఈరోజు నా సేవకులకు నువ్వు ఏ గౌరవం ఇస్తున్నావు? ఎటువంటి సంఘంలో నీవు ఉన్నావు? ఎటువంటి సంఘ కాపరి నీళ్ళలో నువ్వు ఉన్నావు? ఎటువంటి వాక్య బోధలో నీవు ఉన్నావు? జాగ్రత్త. అపోస్తల బోధలో ఉన్నావా? మంచిది, చాలా జాగ్రత్తగా. ఈరోజు అంత్య దినాలు మనం ఉన్నాం. నిర్లక్ష్యంగా ఉంటే నష్టపోతావు. పాపాత్మురాలు ఎక్కడ యేసు ఉంటే అక్కడికి ఏం చేసిందా? పరిగెత్తుకుంటూ వచ్చింది, అవునా కదా? యేసు ఎక్కడుంటే అక్కడికి ఏంటి వచ్చిందామా? పరిగెత్తుకుంటూ వచ్చిందంటే యేసయ్య ఉన్న చోటికి నువ్వు రావాలంతే. హల్లెలూయా. మా ఇంట్లో లేడా, మా చెట్టు కింద లేడా, మా దేవుని గూట్లో లేడా, మా ఇంట్లో ప్రార్థన చేసుకుంటే దేవుడు వినడా, చెట్టు కింద లేడా, పుట్ట కింద లేడా, ఆడ కాదు. యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడికి నువ్వేం చేయాలా? పరిగెత్తుకుంటూ పోవాలి. చెట్టు కింద దేవుడు సభ పెడితే నువ్వు చెట్టు కిందకి పోవాలా. మాడిలో దేవుడు సేవ చేస్తే ఆడికి నువ్వు పోవాలా, అంతే. ఎటువంటి వాక్యాన్ని వింటా ఉన్నాం. కొంతమంది సేవకుడే లేని సంఘాలలో ఉంటారు కదా, అవునా కదా? సేవకుడు లేని సంఘంలో ఉంటారు. ఆడ వాక్యం ఉంటుందా? పాటలు తప్పక ఏముండవు. వాళ్ళ ఉంటుందా వాక్యము? ఉండవు. వాక్యాన్ని విమర్శించి బాగా క్లియారిటీగా నీట్గా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు. ఒక అధ్యాయం చదువుకునేది, ఒక 10-50 పాటలు వాడేది, ఇంటికి పోయేది, పనుకోండేది, తినేది, మళ్ళీ పొద్దున్నే పోయేది. దైవ సేవకుడు ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఆ పాపాత్మురాలు అయిన స్త్రీ దేవుని యొక్క విలువ తెలుసుకొని దేవుని యొద్దకు పరిగెత్త వచ్చింది. ఈరోజు నువ్వు కూడా ఏం చేయాలి? దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటారా? ఇంకా మించిపోలా. ఇంకా దేవునికి మంచి ఆరోగ్యం, శక్తి, బలమునిచ్చినాడు, మంచి జ్ఞానం ఇచ్చినాడు, బుద్ధిమంతుడివి. అన్ని నీ జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. తెలుసుకొని ఎక్కడ యేసయ్య ఉన్నాడో, ఎక్కడ నీకు శాంతి ఉందో, ఎక్కడ నీకు నెమ్మది ఉన్నదో అక్కడికి రా. నీ పాపములు క్షమించబడతాయి. హల్లెలూయా. నీ పాపములు క్షమించబడతాయి. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నీ సన్నిధానంలో చేరి ప్రభా నీ మాటలు వినడానికి నువ్వు చూపించిన కృపను బట్టి నీకు స్తోత్రము నాయన. ప్రభా ఇదిగో తండ్రి, నీ బిడ్డలు ఎందరైతే మరి పాల్గొన్నారు, ఏకీభవించిన వారందరినీ కూడా మీరే దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రభా ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి, స్థిరపరచండి, దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీకు స్తోత్రం తండ్రి. అయ్యా లైవ్లో యూట్యూబ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించండి. కలవరి ప్రార్థన టీవీలో పాల్గొన్న వారిని దీవించండి అయ్యా. ప్రతి ఒక్కరిని చేతికి అప్పగిస్తున్నాం. నీవు మా పాదములు త్రొట్టని నేను నాయన. ప్రభా ఇదిగో నేను నీ సన్నిధికి పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను స్తుతించే వారికి, గణపరిచే వారిగా చేయండి. నీ నామములో ప్రభా మేము బలపడినట్లుగా కృప చూపించి, నీ శక్తి మేము అనుభవించినట్లుగా సహాయం చేయి. నీ బలము, నీ ఆరోగ్యము, శక్తి, బలము మాకు కలగజేయమని నీ సన్నిధిని వేడుకుంటూ పాల్గొన్న వారందరినీ దీవించమని అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.